జగిత్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఆశా కార్యకర్తలు, ఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఆరోగ్య సిబ్బంది ర్యాలీలో పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తలసేమియా ఒక వంశ పారంపర్యంగా వచ్చే రక్త వ్యాధి అని, రక్తంలో హిమోగ్లోబిన్ సరైన విధంగా తయారవకపోవడం వల్ల రక్తహీనత, అనీమియా వస్తుందని చెప్పారు. తలసేమియా వ్యాపించకుండా ఉండాలంటే తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలని అన్నారు. దంపతులకు పిల్లలు పుట్టక ముందే వారిని పరీక్షించి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల తలసేమియా నియంత్రించవచ్చునని అన్నారు. తలసేమియా వ్యాధి 2 దశల్లో ఉంటుందని, మొదటి దశలో మందుల ద్వారా నియంత్రించవచ్చునని, రెండవ దశలో రక్త మార్పిడి ద్వారా నియంత్రించవచ్చునని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి గర్భవతికి పరీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. జగిత్యాల జిల్లాలో 25 కేసుల వరకు ఉన్నాయని, తలసేమియా నివారించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తలసేమియా బాధితులకు అండగా నిలవడానికి, రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ప్రజల్ని కోరారు. ముందస్తు పరీక్షలు ప్రతి గర్భిణి తలసేమియా ముందస్తు పరీక్షలు తలసేమియాకు విరుగుడు. ముందస్తు పరీక్షలు తలసేమియాకు విరుగుడు. ప్రతి గర్భిణి తలసేమియా పరీక్ష చేయించుకోవాలి. అందరికీ నమస్కారం. ఇవాళ ఇంటర్నేషనల్ తలసేమియా డే అనేది మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఇయర్ మెయిన్ థీమ్ ఫైండింగ్ ది అన్డయాగ్నోస్డ్ కేసెస్ అనే ఒక థీమ్తోనే మనం చేయడం జరుగుతూ ఉంది. ఈ తలసేమియా అనేది మనకు జెనెటిక్ డిజార్డర్. మెయిన్లీ మనకు ఎర్ర రక్త కణాలు సంబంధించినటువంటి జబ్బు ఇది. ఇలా మనకు 2 రకాలు ఉంటాయి. ఆల్ఫా తలసేమియా, బీటా తలసేమియా అని ఉండడం జరుగుతుంది. ఇది ఎట్లా వస్తుందంటే మనకు వంశపారంపర్యంగా వస్తుంది. ఎప్పుడైతే ఒక జంటలో ఇద్దరు కనుక తలసేమియా పేషెంట్ ఉన్నారనుకోండి, తలసేమియా పేషెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా పిల్లలకు వచ్చే అవకాశం, ఇద్దరు పేరెంట్స్ తలసేమియా పేషెంట్స్ అయితే. అట్లా కాకుండా క్యారియర్ స్టేట్ అని ఉంటుంది. క్యారియర్ స్టేట్ అంటే ఏంటంటే ఓన్లీ కొన్ని జెనెటిక్ మార్పులు అనేటివి ఉంటాయి, వాళ్ళు పేషెంట్లు కాదు, ఓన్లీ ఆ జీన్స్ ఉంటాయి అంతే, ఏసిమ్టమాటిక్ ఉంటారు వాళ్ళు. సో ఇద్దరు పేరెంట్స్ కనుక అట్లా ఉంటే మనకు ఒక 25% ఛాన్స్ ఉంటుంది. 4 పిల్లలు ఉంటే ఒక్కరికి వచ్చే అవకాశం ఉంటుంది ఈ సికిల్ సెల్, ఈ తలసేమియా అనేది. సో మనం ఏం చేస్తే దీని యొక్క లక్షణాలు ఏముంటాయంటే, హిమోగ్లోబిన్ అనేది సరిగా తయారు కాదు. ఎందుకంటే మనకు ఆక్సిజన్ అనేది అన్ని అవయవాలకు మోసుకుపోయేది ఏంటి, హిమోగ్లోబినే. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ మనకు ఈ ఆల్ఫా తలసేమియాలు కానీ, బీటా తలసేమియాలు కానీ హిమోగ్లోబిన్ కనుక తేడా ఉన్నప్పుడు ఏంటంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది దెబ్బతింటుంది. సో అన్ని అవయవాలకు కూడా ఆక్సిజన్ సరఫరా దెబ్బతినడం వల్ల మనకి ఏమవుతుందంటే మెయిన్గా వచ్చిందంటే రక్తహీనత, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్. రక్తహీనత ఉండడం వల్ల మనిషి నిస్సత్వంగా ఉండడం ఒకటి. తర్వాత చిన్నపిల్లలు అయితే వాళ్ళు ఎక్కువ శాతం పిల్లల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు సరిగా ఎదుగుదల ఉండకపోవడము. తర్వాత బోనీ అబ్నార్మాలిటీస్ ఒకటి, లివర్ ఎన్లార్జ్మెంట్ ఒకటి, హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు, లివర్ ఫెయిల్ అయ్యే అవకాశాలు, తర్వాత స్ప్లీన్ ఎన్లార్జ్మెంటు, బోన్ డిఫార్మిటీసు, తర్వాత బోన్ డిఫార్మిటీస్ అనేవి వస్తాయి. బోన్ సరిగా ఆక్సిజన్ లేకపోతే ఎముకల గ్రోత్ కూడా సరిగా ఉండదు, ఎదుగుదల సరిగా ఉండదు. సో ఈ డెవలప్మెంటల్ డిలేస్ వచ్చే అవకాశాలు. సో ఇవన్నీ ఏంటంటే మనకు రక్తహీనత వల్ల వచ్చేది. ప్రతి ఒక్కరిని కూడా మేము టెస్ట్ చేస్తామన్న ప్రెగ్నెంట్ ఉమెన్ని, ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ఏమైనా సస్పీషియస్ కానీ టెస్ట్లో పాజిటివ్ వస్తే హస్బెండ్ కూడా టెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇద్దరికి క్యారియర్ స్టేట్ ఉన్నప్పుడే పిల్లలకు వచ్చే అవకాశం 25% ఉంది. కాబట్టి మేము కూడా అందరినీ మా సిబ్బందికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు గర్భిణి సికిల్ సెల్ తలసేమియా టెస్టింగ్ అనేది చేయించుకోవడం వల్ల డెఫినెట్గా మనము ముందస్తు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరు కనుక పాజిటివ్ వస్తే ఫర్దర్గా కౌన్సిలింగ్ అనేది, తర్వాత
కన్ఫర్మేషన్ కోసం జెనెటిక్ టెస్టింగ్ అనేది మనకు అమీర్పేటలో మనకు అక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్ టెస్టింగ్ ఉంది మనకు. అక్కడ మేము శాంపుల్స్ పంపిస్తూ ఉన్నాము. ఒకవేళ డౌట్ ఏమైనా వస్తే ఇద్దరు కనుక పాజిటివ్ ఉంటే డెఫినెట్గా హస్బెండ్ ఇద్దరు కనుక పాజిటివ్ ఉంటే అది ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం జెనెటిక్ టెస్టింగ్ పంపిస్తూ ఉన్నాం. సో పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేసేదంటే అందరూ అవగాహన పెంచుకోవాలి తలసీమియా గురించి, సికిల్ సెల్ గురించి. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కూడా మీ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ, అర్బన్ హెల్త్ సెంటర్ కానీ, బస్సు దవాఖాన పోతే డెఫినెట్గా ఈ టెస్ట్ అనేది ఉచితంగా మనకు ఫ్రీగా చేయడం జరుగుతుంది. బయట అయితే 4-5 వేల ఈ టెస్ట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ కూడా మనకు ఉంది, మనకు అందుబాటులో ఉంది. మనకు స్పెషలిస్ట్ ఉన్నారు, పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్టు, తర్వాత అన్ని రకాల స్పెషలిస్ట్ ఉన్నారు. కాబట్టి మంచి వైద్యం ఉంది మన దగ్గర, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో టెస్టింగ్ కూడా మేము మానిటర్ చేస్తాం, టీమ్ ఆఫ్ డాక్టర్స్ అనేది మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరు ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా థాలసీమియా టెస్ట్ అనేది చేయించుకోవాలి. అది కూడా 3 monthsలో ఫస్ట్ 3 months లోపల చేసుకుంటే ఇంకా చాలా బెటర్. సో ఈ విధంగా అవగాహన పెంచుకోవాలని కోరుచున్నాను. తర్వాత ఈ విషయాన్ని మా హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నిటివి కవర్ చేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి, డిఎంహెచ్ఓ మేడం అని, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.